Second problem, if f bar is equal to 2x square minus 3z into I bar minus 2xy j bar minus 4x k bar, then evaluated first one integral b del dot f bar dv and second one integral b del cross f bar dv where v is the closed region bounded by x equal to 0, y equal to 0, z is equal to 0 and 2x plus 2y plus z is equal to 4. ఇక్కడ చూడండి ఫస్ట్ వెక్టర్ ఇచ్చాడు అండ్ లిమిట్స్ ఇచ్చాడు. వెక్టర్ లిమిట్స్ అంతవరకు ఓకే. అండ్ ఇక్కడ టూ కండిషన్స్ ఇచ్చాడు, టూ కేసెస్ లాగా ఇచ్చాడు. ఫస్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ బి డెల్ డాట్ ఎఫ్ బార్ డివి అండ్ సెకండ్ ప్రాబ్లం ఇంటిగ్రల్ బి డెల్ క్రాస్ ఎఫ్ బార్ జివి. డెల్ డాట్ అంటేనేమో గ్రేడియంట్, డెల్ క్రాస్ అంటే కర్వ్. ఓకే, ఫస్ట్ వన్ ఎఫ్ బార్ ఇచ్చాడు. ఫస్ట్ ప్రాబ్లం చేస్తున్నాం. ఫస్ట్ ఫైండ్ డెల్ డాట్ ఎఫ్ బార్. ఇది డైవర్జెంట్. Del pi gradient, del dot f bar is divergent. Okay, del dot f bar that is equal to del dot f bar. ఇది f bar, దీనికి del find out చేస్తున్నాం అంటే divergent find out చేస్తున్నాం. Divergent అంటే ఏంటి? I coefficient with respect to x derivative చేయాలి. I coefficient with respect to x derivative, దీనికి with respect to x 4x. Next, j coefficient with respect to y derivative చేయాలి. j coefficient with respect to y derivative. j coefficient with respect to y. With respect to y, derivative of y is 1, so minus 2x. And k coefficient with respect to z derivative చేయాలి. ఇక్కడ అసలు z టర్మ్ లేదు కాబట్టి 0. So answer 2x. So we get del dot f bar value is 2x. Now integral b del dot f bar dv is equal to integral b 2x dv, that is equal to integral b x into integral b means triple integration, x into dv means dx dy dz. ఇక్కడ ij కి లేవమ్మ ఇంకా, ఎందుకంటే ఇక్కడ వచ్చిన స్కేలర్ కాబట్టి ఓన్లీ అంతే ఉంటుంది. మళ్ళీ i into something j into something అవసరం లేదు, దాని ఇంటిగ్రేషన్ చేసేస్తే అయిపోతుంది. అయితే ఇప్పుడు లిమిట్స్ రాసుకోవాలి. 2 into x లిమిట్ y లిమిట్ z లిమిట్స్. క్వశ్చన్ లిమిట్ చూసుకోండి. x లిమిట్ 0, y లిమిట్ 0, z లిమిట్ 0. అంటే లోవర్ లిమిట్స్ 0 ఇచ్చాడు. మనం అప్పర్ లిమిట్ డైరెక్ట్ గా మెన్షన్ చేయలేదు. ఇచ్చిన ఈక్వేషన్ నుంచి మనం అప్పర్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, సింగిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే డైరెక్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు రాస్తాం. ఫస్ట్ z లిమిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. z లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే z ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ గా రాయాలి. z ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అంటే 4 minus 2x minus 2y. z ఈజ్ ఈక్వల్ టు 4 minus 2x minus 2y. అది z లిమిట్. z అయిపోయింది కాబట్టి దాన్ని 0 రాసేస్తున్నాం. అప్పుడు మిగిలింది 2x plus 2y is equal to 4. ఇప్పుడు y లిమిట్ రాస్తాం. y లిమిట్ 2y is equal to 4 minus 2x. అదే y is equal to ఏమవుతుంది? 4 minus 2x by 2. 2 minus x. ఇది y లిమిట్. లోవర్ లిమిట్స్ 0, అప్పర్ లిమిట్స్ రాస్తున్నాం. సో ఇప్పుడు y కూడా అయిపోయింది కాబట్టి y 0 అవుతుంది. Now 2x is equal to 4. 2x equal to 4 means x is equal to 4 by 2. Z is equal to 2. మళ్ళీ ఒకసారి లిమిట్స్ ఎలా రాస్తున్నామో చూసుకుంటున్నాం. సింగిల్ ఈక్వేషన్ నుంచి లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సింగిల్ ఈక్వేషన్ నుంచి లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు డైరెక్ట్ గా ఫస్ట్ z ఫైండ్ అవుట్ చేస్తాం, దాని తర్వాత y, దాని తర్వాత x ఇలా వచ్చేస్తుంటాం. z లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు z ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, ఈక్వేషన్ మొత్తం అటువైపు తీసుకెళ్తాం. z ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ రాస్తుంటాం, దట్ ఈస్ లిమిట్. సో z ఈజ్ ఈక్వల్ టు 4 minus 2x minus 2y. z లిమిట్ అయిపోయింది కాబట్టి z రిమూవ్ చేస్తున్నాం. అక్కడ రిమైనింగ్ ఏముంది? 2x plus 2y is equal to 4. ఇప్పుడు y లిమిట్ రాయాలి కాబట్టి 2y is equal to 4 minus 2x. సో y is equal to 4 minus 2x by 2. సో 2 minus x. నెక్స్ట్ 2y కూడా అయిపోయింది కాబట్టి 2y కూడా 0 రాస్తాం. అప్పుడు ఏముంటుంది? 2x is equal to 4. సో x is equal to 4 by 2, that is 2. Now write this is equal to 2 into integral x is equal to 0 to 2 x limits, y limits 0 to 2 minus x and z limit 0 to 4 minus 2x minus 2y and x dx dy
D shape. Okay, x అలానే ఉంటుంది. ఫస్ట్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు z అంటే 1 ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే z అవుతుంది. అప్పర్ లిమిట్ 4 - 2x - 2y -0. సో అది అలానే ఉంటుంది. దాని తర్వాత ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేసుకుంటాం. y టర్మ్స్ ఉన్న దగ్గర y ఇంటిగ్రేషన్ చేసుకుంటాం, x ని చేసుకుంటాం. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేసుకుంటాం. లిమిట్స్ 0 to 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే వి గెట్ ద ఆన్సర్. ఇది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ del v ఇంటిగ్రల్ v del cross f bar. ఇది f bar కి del cross f bar ఫైండ్ అవుట్ చేయండి. అంటే mod I j కి dou by dou x dou by dou y dou by dou z I quotient j quotient k quotient డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తుంది. వి గెట్ సంథింగ్, ఒక వెక్టర్ వస్తుంది కదా, ఆ వచ్చిన ఆన్సర్ కి ట్రిపుల్ ఇంటిగ్రల్ చేయాలి. అంటే I into triple integral I quotient dx dy dz plus j into triple integral j quotient dx dy dz plus k into triple integral k quotient dx dy dz. Then simplify, find same ఇవే లిమిట్స్ ఉంటాయి. అక్కడ కూడా ఆ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకొని ఇంటిగ్రేషన్ చేయండి విత్ రెస్పెక్ట్ టు z ఫస్ట్, అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y, అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x. We get the answer. Okay, up to here volume integral is over. మీకు సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్ లో తక్కువ ప్రాబ్లమ్స్ చెప్పానమ్మా. ఎందుకు తక్కువ ప్రాబ్లమ్స్ చెప్పాను అంటే నెక్స్ట్ చాప్టర్ లో, అంటే మనకి థర్డ్ చాప్టర్ ఉంది కదా, వెక్టర్ ఇంటిగ్రల్ థియరమ్స్, అక్కడ కూడా సేమ్ ఇవే టాపిక్స్ వస్తాయి. మళ్ళీ లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్, ఇవే చేయటం ఉంటుంది. అక్కడ ఎలాగో ప్రాబ్లమ్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఓన్లీ 3 ప్రాబ్లమ్స్ ఆర్ 2 ప్రాబ్లమ్స్ అలా చెప్పుకుంటూ వచ్చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ వాల్యూమ్ ఇంటిగ్రల్. అండ్ నెక్స్ట్ దీంతో మనకు వెక్టర్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ అయిపోయింది. వెక్టర్ ఇంటిగ్రేషన్ లో 3 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ లైన్ ఇంటిగ్రల్, అండ్ నెక్స్ట్ వన్ సర్ఫేస్ ఇంటిగ్రల్, అండ్ థర్డ్ వన్ వాల్యూమ్ ఇంటిగ్రల్. ఈ 3 అయిపోయినాయి. ఈ 3 మీరు కంప్లీట్ గా నేర్చుకోగలిగితే అండ్ నేర్చుకుంటే నెక్స్ట్ చాప్టర్ అంటే వెక్టర్ ఇంటిగ్రల్ థియరమ్స్, 3 థియరమ్స్ ఉంటాయి. ఆ 3 థియరమ్స్ ని ఈజీగా మీరు చేయగలుగుతారు. ఓకే, ఇవి 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వెక్టర్ ఇంటిగ్రల్ థియరమ్స్ వచ్చే వరకు 7 or 10 మార్క్స్ ఉంటాయి.